మీరంతా చెప్పింది విన్నాం. ఇంకా నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు ఈవినింగ్ లోగా ఇవ్వాల్సిన దాంట్లో 50% కట్టండి. బ్యాలెన్స్ 50% మరో 15 days లో క్లియర్ చేయండి. దట్స్ ఆల్. ఈరోజు 50% మీరు కట్టకపోయినా 15 days లో ఆ మిగిలిన 50% క్లియర్ చేయకపోయినా మిమ్మల్ని మా కంపెనీ మెంబర్షిప్ నుంచి తొలగిస్తాం. పర్సనల్ గా ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నష్టపెట్టినందుకు లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. మీరు రాసిన అగ్రిమెంట్ లీగల్ గా కోర్టులో కేసేస్తే తీర్పు రానికి సంవత్సరాలు పట్టదు. వితిన్ 2 months లో రిజల్ట్స్ వస్తుంది, డబ్బులు వస్తాయి. కోర్టుకెక్కి పరువు పోగొట్టుకుంటారో పైసలు గట్టి ఎప్పట్లాగానే మెంబర్షిప్ కొనసాగిస్తారో మీ ఇష్టం. నచ్చిన వాళ్ళు చేతులెత్తండి, నచ్చని వాళ్ళు లేచి వెళ్లిపోండి. కోర్టులో కలుద్దాం. ఇంతిలా మాట్లాడుతున్నావు? ఎవరమ్మా నువ్వు? సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ సునంద గారి కోడల్ని, మిసెస్ ఆనంది ఆదిత్య LLB. చెప్పండి, ఒప్పుకుంటున్నారా, తలపడుతున్నారా? ఒప్పుకుంటున్నావు. చేతులెత్తని వాళ్ళు కోర్టులో కలుసుకోవడానికి రెడీ అని అర్థం చేసుకోవచ్చా? నాకు కొంచెం టైం కావాలి. ఎంత? 2 రోజులు ఆగండి. మేడం, 50% బకాయిలు ఈ రోజు చెల్లిస్తాం. మిగిలింది మీరు చెప్పినట్టుగానే ఓ 15 రోజుల్లో క్లియర్ చేస్తాం. ఇక మీదట మనం ఇలాగే కలిసి వ్యాపారం చేసుకుందాం. థ్యాంక్ యూ. ఉంటాను మేడం. ఉంటాను సార్. సూపర్ మేడం, సాధించారు మీరు. 80% మీరు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మిగిలిన 20% మీ ముందు ఒప్పుకోవడానికి వాళ్ళకి అహంకారం అడ్డొచ్చింది మేడం. ఇంటికెళ్ళి వాళ్ళ మేనేజర్లతో ఫోన్ చేయించి సరే అంటారు. సార్, ఇక మన కంపెనీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినట్టే. థ్యాంక్ యూ ఆనంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే మాట మీ మేడంతో కూడా చెప్పవయ్యా. ఎందుకయ్యా భయపడతావు? సర్లే, నేనే చెప్తానులే. ఎవరు భయపడేది? ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేనేజర్కి ఫోన్ చేశాను. అక్కడ జరిగింది విన్న తర్వాత ఆనందంతో ఎగిరి గంతేయాలనిపించింది. ఇంతకీ మీరేం విన్నారు? అక్కడేం జరిగింది? మేనేజర్ ఎందుకు భయపడ్డాడు? మీరెందుకు డాన్స్ చేయాలనుకుంటున్నారు? కాస్త అర్థమయ్యేలా చెప్తారా? చెప్తాను వినోయ్. మన వాళ్ళు నైటంతా ప్రిపేర్ అయ్యి ఆఫీస్కు వెళ్లారు కదా, మీ కోడలు ఎర్రగా తీసిందంట. ఎవరిని? మనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మన కంపెనీ దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చిన ఆ పార్టీ వాళ్ళని సెక్షన్లతో అద్దరు కొట్టిందంట. వాళ్ళంతా భయపడి వితిన్ 1 month మొత్తం అంతా క్లియర్ చేస్తామన్నారంట. అంతలా బెదిరించిందా? కోడలైంది కాబట్టి మన ముందు కుందేలు పిల్లలా ఉంది కాని కోడలు ఆడపులే.